అమ్మవారిని సేవించేవాడు ఎలా ఉంటాడు అంటే బ్రహ్మకి విష్ణువుకి కూడా అసూయాకారకుడు అవుతాడు. అంతగా సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం అతనికి కలుగుతాయి. ఇంకా విచిత్రంగా ఉంటుందట. రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుష. అతని శరీరాకృతి ఎంత అందంగా మారుతుంది అంటే దేవీ ఉపాసకుడైతే. రతీదేవి చూసి మోహంలో పడుతుంది అతని మన్మధుడు భార్య. రతే పాతివ్రత్యం శిథిలయతి. అటువంటి వాళ్ళకు కూడా మహాపతివ్రతలైన దేవతా స్త్రీలకు కూడా మరో ఆలోచన వస్తుంది వీడిని చూస్తే. అంత సౌందర్యం వస్తుంది. అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వచ్చిందని విర్రవేగడం కాదు. అందుకోసం దేవీ ఉపాసన కొత్తగా చేపట్టాం కదా, మట్టి కొట్టుకుపోతారు ఎటువంటి పనులు చేస్తే చెబుతున్నా. ఈ ప్రయోజనాలు చెప్పాం కదా. అబ్బా, లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం, దివ్యమైన సుందరం, ఇంకేం కావాలి అని చేస్తున్నటువంటి సంధ్యావందనాలు మానేసేసి దేవీ ఉపాసనాన్ని మొదలు పెడితే మట్టి కొట్టుకుపోతారో చెబుతున్నా. చేస్తున్న పనే చెయ్యాలి, నిస్వార్థంగా చెయ్యాలి. ఆ సంధ్యావందనం దేవి ఉపాసనే, కొత్త ఉపాసనే అక్కల. మనకి ఉపాసన అనగానే చాలామందికి ఇష్టం, ఏదో ఉపమాసనలాగా. దానివల్ల ఏదో ప్రత్యేక ప్రయోజనం. ఇది చేసే పని చేయడు, చేయవలసిన పని చేయడు. బ్రాహ్మణుడికి గాయత్రిని మించినటువంటి ఉపాసన లేదు. అది మానేసి ఏం చేసినా దండగాయ. మేము లలిత సహస్రం చదివాం, విష్ణు సహస్రం చదివాం, సత్సంగం అన్నీ మానే, సంధ్యావందనం చేయి, అన్నీ మానే, పంచయజ్ఞాలు చేయి. చేయవలసిన పని చేయకుండా ఏ వృత్తి వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా వేరే పనులు చేస్తే ఎప్పుడు భగవంతుడు అనుగ్రహించరండి. ఆ పనే దేవుడని చెబుతోంది మన శాస్త్రం. ఎందుకు ఆకారము అంటే వాడిని పరీక్షది. ఈ లక్ష్మీ కటాక్షము పరీక్షే, గమనించాలి. అనుగ్రహం కాదు, పరీక్ష. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అదే మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సౌందర్యం విషయం కూడా. స్వామి రామ ఉదాహరణ, మహాయోగి. ది హిమాలయన్ యోగీస్ పుస్తకం చదివితే అందులో స్వామి రామ ఆత్మకథ ఉంటుంది. ప్రత్యేకించి స్వామి రామ ఆత్మకథ ఉంది, చాలా పెద్ద పుస్తకం. ఆయన చాలా అందగాడు. అందులో 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులో సన్యాసం స్వీకరించాడేమో. నవమన్మధుల్లా ఉండేవాడు మనిషి. పచ్చటి దేహం, బంగారపు వర్ణం, కాంచన వర్ణం, మెరిసిపోయేవాడు. అందగత్తెలు కూడా పడ్డారు ఆయన సన్యాసం చెడగొట్టడానికి. ఒక ఆవిడైతే పెద్ద వలేసేసింది, మామూలు వల్ల కాదు, ఇంక కల్పించేస్తారు, ఇంకా వరుగుతునిలాగే. నాకేమిటో కళ్ళకు వచ్చేస్తున్నారంటే పూర్వజన్మ సంబంధం మొదలెట్టేసింది. వంకర పనులు చేయడానికి ఎన్ని కథలు పుట్టిస్తామో అనండి మనం. అదే పురాణ కథలు మన వంకర పనులను మానిపించే కథలు 100 ఉంటే అది ముట్టుకోమండి మనం. తారా శశాంకాలు, అహల్య సంక్రందనాలు మనకు బాగా నచ్చుతాయి. కాముకి వ్యాఖ్యానాలు. రామచంద్రుడి కథ మనకెందుకు నచ్చుతుంది? అందుకే రకరకాల మాటలు చెప్పేసి లొంగ తీసుకుందామని చూసింది ఆ సన్యాసిని. అన్ని మాటలు ఆవిడెవరో చెప్పేస్తుంటే సహజంగా వయస్సు అయితే ఇంకా అంత పరిపక్వత పొందకపోవడం అయితే మరీ అదే మాటలు చెబుతూ ఉంటే, ఏదో ఇంగ్లీషులో చెబుతూ ఉంటే గోబెల్స్ సామెత ఒక అబద్ధం 100 సార్లు చెబితే నిజం అనుకుంటారని. ఆయన నిజం అనుకున్నాడు. ఎంత తాపత్రయపడుతుందంటే నిజమేనేమో. ఈ ఒక్క బంధాన్ని స్వీకరించి ఆ పెళ్ళి ఏదో చేసుకుని కొంతకాలం కాపురం చేస్తే తర్వాత సన్యాసం పుచ్చుకుంటే మంచిదేమో, ఇది ఏదో మనకు రుణం ఉండిపోయిందేమో అలా ఆలోచించాడు ఆ పెద్ద మనిషి. కానీ ఆ గురువు ఆశీర్వచనం ఎటువంటిదో, ఆయన జ్ఞానబలం, ఇంద్రియ నిగ్రహం ఎటువంటిదో కానీ గోతులో పడలేదు.